శ్రీవారి భక్తులకు టీటీడీ నుంచి కీలక అప్డేట్ వచ్చింది. టీటీడీ పాలక మండలి తీసుకున్న తాజా నిర్ణయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా దాతలకు ఇచ్చే ప్రత్యేక దర్శనాలు, సేవలు, బస వంటి సౌకర్యాలు భారీ మార్పులు చేశారు. ఇదే సమయంలో సామాన్య భక్తులు పెద్ద పీట వేస్తూ కొత్త పాలసీని అమల్లోకి తీసుకొచ్చారు. ఈ కొత్త మార్పులకు కారణాలేంటి? కొత్త మార్పులు ఏ విధంగా ఉండనున్నాయి? పూర్తి వివరాలు చూద్దాం. టీటీడీ తిరుమలలో సామాన్య భక్తులకు మరింత దర్శన సమయాన్ని కేటాయించే లక్ష్యంతో వివిధ ట్రస్టులు, పథకాలకు విరాళాలు ఇచ్చే దాతలకు కల్పిస్తున్న సదుపాయాలు మార్పులు చేసింది. అలాగే విరాళాల నిర్వహణలో మరింత పారదర్శకతతో పాటు ఏకరీతిని తీసుకురావడానికి నూతన పాలసీలను తీసుకొచ్చారు. టీటీడీ పాలక మండలి వివిధ ట్రస్టులు, స్కీమ్లకు విరాళాలు అందించే దాతలకు కల్పిస్తున్న ప్రివిలేజెస్లో పలు మార్పులు చేసింది. విరాళాల నిర్వహణలో మరింత పారదర్శకత, ఏకరీతి తీసుకురావడానికి టీటీడీ చెందిన అన్ని ట్రస్టులు, పథకాలకు విరాళాలు అందించే దాతలకు కల్పించే ప్రివిలేజెస్లో పలు మార్పులు చేశారు. ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చేశాయి. ఇప్పటికే వివిధ ట్రస్టులు, పథకాలకు విరాళాలు అందించిన దాతలకు ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రివిలేజెస్ యథావిధిగా పాత సదుపాయాలు కొనసాగించనున్నారు. ప్రస్తుతం టీటీడీకి 1.90 లక్షల మంది దాతలు ఉన్నారు. వీరిలో 1.50 లక్షల మంది ₹1,00,000 విరాళం ఇచ్చిన వారు ఉన్నారు. 22,000 మంది దాతలు 10 లక్షల విరాళం ఇచ్చారు. కొత్త పాలసీ ప్రకారం విరాళం ఇచ్చే మొత్తాన్ని బట్టి దాతల్ని 4 కేటగిరీలాగా నిర్ణయించారు. బిగినింగ్ బ్రేక్ ప్రవేశం, సుప్రభాత సేవ, కళ్యాణోత్సవం, బస, లడ్డూలు, పట్టు వస్త్రాల వంటి సౌకర్యాలన్నీ ఇప్పుడు విరాళం స్థాయిని బట్టి నిర్ణయించబడతాయి. ఇందులో మొదటి కేటగిరీ విషయానికి వస్తే 1,00,000 నుంచి 5 లక్షల వరకు విరాళం ఇచ్చిన వారికి వర్తిస్తుంది. వీరికి ఏడాదిలో 1 నుంచి 3 సార్లు సుపదం లేదా ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉంటుంది. అలాగే విరాళం మొత్తాన్ని బట్టి 1 నుంచి 3 రోజుల వరకు తక్కువ అద్దె డబ్బుతో గది కేటాయిస్తారు. ఇక వీరికి ప్రతి ఏడాదికి 5 నుంచి 10 చిన్న లడ్డూలు, పట్టు దుపట్టా, బ్లౌజ్ పీస్ ను బహుమతిగా అందజేస్తారు. ఇక రెండో కేటగిరీ, ఇది 10 లక్షల నుంచి 25 లక్షల విరాళం ఇచ్చిన వారికి వర్తిస్తుంది. వీరికి ఏడాదికి 1 నుంచి 3 సార్లు బిగినింగ్ బ్రేక్ దర్శనం, సుపదం ప్రవేశం కల్పిస్తారు. ట్రస్ట్లకు కూడా విరాళం స్థాయిని బట్టి బ్రేక్ దర్శనాలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలు అందిస్తారు. బస కోసం 1 లేదా 2 రోజుల పాటు మెరుగైన వసతి గది ఇస్తారు. ఏడాదికి 15 చిన్న లడ్డూలు, పట్టు దుపట్టా, బ్లౌజ్ పీస్లు బహుమతిగా అందజేస్తారు. ఇక మూడో కేటగిరీ 50 లక్షల నుంచి 75 లక్షల విరాళం ఇచ్చిన వారికి వర్తిస్తుంది. ఈ భక్తులు ఏడాదికి 3 సార్లు బిగినింగ్ బ్రేక్ దర్శనం ఉంటుంది. అలాగే వీరికి 4 సార్లు సుపదం ప్రవేశం, జీవిత కాలంలో 10 సార్లు లేదా 12 సార్లు సుప్రభాత సేవ, 2 కళ్యాణోత్సవంలో పాల్గొనే అవకాశం కల్పించారు. 3 రోజుల పాటు వసతి, ప్రతి ఏడాదికి 15 నుంచి 20 చిన్న లడ్డూలు, 5 నుంచి 7 పెద్ద లడ్డూలు, పట్టు వస్త్రాలు అందజేస్తారు. అదనంగా జీవిత కాలంలో ఒకసారి 2 గ్రాముల బంగారు డాలర్, 10 గ్రాముల వెండి నాణ్యం బహుమానంగా ఇస్తారు. ఇక 4వ కేటగిరీ ₹1 కోటి నుంచి 1.5 కోట్లకు పైగా విరాళం అందించే భక్తులకు లేదా అంతకంటే ఎక్కువ ఇచ్చే వారికి వర్తిస్తుంది. వీరికి ఏటా 4 లేదా 5 సార్లు బిగినింగ్ బ్రేక్, 4 సార్లు సుపదం దర్శనం, జీవిత కాలంలో 20 నుంచి 40 సార్లు సుప్రభాత సేవ, ఒకేసారి 3 నుంచి 5 కళ్యాణోత్సవం సేవల్లో పాల్గొనే అవకాశం కల్పించారు. 3 నుంచి 4 రోజుల పాటు మెరుగైన వసతి కల్పిస్తారు. ఈ భక్తులకు ఏడాది 20 నుంచి 30 చిన్న లడ్డూలు, 10 నుంచి 20 పెద్ద లడ్డూలు, పట్టు వస్త్రాలు, 2 గ్రాముల బంగారు డాలర్, 10 గ్రాముల వెండి నాణెం వన్ టైం బహుమానంగా ఇస్తారు. అయితే ఈ నిర్ణయాల్లో దాతలకే కాదు, సామాన్య భక్తులకు కూడా పెద్ద పీట వేశారు. తిరుమలలో స్లాటెడ్ సర్వదర్శనం తీసుకునే భక్తులు ఎండ వానలో ఇబ్బంది పడకుండా ఉండేందుకు 6.31 కోట్లతో ఆల్వార్ ట్యాంక్ సమీపంలో శాశ్వత షెల్టర్లు, క్యూ లైన్లు, మరుగుదొడ్లు నిర్మించనున్నారు. అలాగే కుమారధార, పసుపుధార డ్యాం ప్రాంతాల్లో 2.77 కోట్లతో మరింత పటిష్టంగా ఉండేందుకు డబుల్ లైన్ వంతెన నిర్మించాలని నిర్ణయించారు. అంతేకాదు, పర్యావరణ పరిరక్షణపై కూడా టీటీడీ ప్రత్యేక దృష్టి పెట్టింది. జీఎన్సీ సమీపంలో 800 కిలోవాట్ల విండ్ టర్బైన్ జనరేటర్ను విష్ అండ్ విన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారిచే విరాళంగా ఏర్పాటు చేసి టీటీడీకి 25 సంవత్సరాల పాటు నిరంతరాయంగా విద్యుత్ లభించనుంది. అలాగే పాత చెత్త తొలగింపులకు 5 కోట్లు, ఫైర్ సేఫ్టీ పనులకు 2.35 కోట్లతో నిర్వహణ పనులను నిరంతరాయంగా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే తిరుమలలోని టీబీసీ, ఏటీసీ విశ్రాంతి భవనాల వద్ద ఉన్న 12 పాత భవనాలను తొలగించి వాటి స్థానంలో దాతల సహకారంతో నూతన భవనాలు నిర్మించనున్నారు. అంతేకాదు, హిందూ ధర్మ ప్రచార భాగంలో కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం వద్ద 17.84 కోట్లతో 100 గదుల సత్రం నిర్మించనున్నారు. ఆలయానికి బంగారు కవచాల కోసం 1 కిలో బంగారాన్ని కేటాయించారు. టీటీడీ లాంటి ధార్మిక సంస్థలో భూగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధవారణ వేదాలను నిరంతరాయంగా పారాయణం జరిగేలా చర్యలు చేపట్టారు.
ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో కూడా నిత్య పారాయణం, లోక కళ్యాణం జరిగేలా వేద పారాయణం స్కీమ్ ద్వారా 791 మందిని సంభావన వేద పండితులుగా నియమించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే 2027 ఏడాదికి సంబంధించి శ్రీవారి క్యాలెండర్లు, డైరీలు ముద్రించేందుకు టీటీడీ బోర్డు నిర్ణయించింది. మొత్తానికి దాతలకు గౌరవం కొనసాగిస్తూనే సామాన్య భక్తులకు సైతం దైవ దర్శనం సులభంగా పొందేలా సమతుల్యత సాధించడమే ఈ కొత్త పాలసీ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంది. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.